హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ఇది ఒక ఓల్డ్ శారీ మీకు పక్కన కనిపిస్తున్న డ్రెస్ ఉంది గదా! అలా స్టిచ్ చేశాననమాట ఈ శారీ తోటి. మనకి బార్డర్ వచ్చింది గదా! ఆ బార్డర్ మొత్తం తీసేసి, పవిట కూడా తీసేసి ఓన్లీ గ్రీన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతో యూజ్ చేసి స్టిచ్ చేశాను. అండ్ దీనికి పాలిస్టర్ లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. సారీ 3 మీటర్సే తీసుకున్నాను. డ్రెస్ వచ్చేసి అంబ్రెల్లా టైప్ వస్తుంది. సెమీ అంబ్రెల్లా అండ్ కింద ఫ్రిల్స్ వస్తాయి. పైన బటర్‌ఫ్లై టైప్‌లో ఒక హ్యాండ్ అనేది ఇచ్చాననమాట. సో, అది ఎలా కటింగ్, స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. అండ్ వీడియో లాస్ట్‌లో నేను సైజ్ చార్ట్ కూడా ఇస్తాను. ఏ సైజ్‌కి ఎంత షోల్డరు, నెక్ డీపు అలా ఎలా ఎంత తీసుకోవాలి అనేది కూడా ఇస్తాను. కంగారు పడొద్దు. నడుము లూజ్ వచ్చేసి 28 దాన్ని బై 4 చేసుకొని లూజ్ అనేది మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత 4 ఇంచెస్ ఖర్చుకు పెట్టా. ఆ 4 ఇంచెస్ ఖర్చులో కూడా 2 ఇంచెస్ టక్స్‌కి, 2 ఇంచెస్ అసలు ఖర్చు కోసం అనమాట. ఇంకో 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఖర్చు 3 ఇంచెస్ కావాలి అనుకుంటే. అండ్ బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచెస్. అయితే నేను ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసి 14 ఇంచెస్‌కి మార్క్ చేశాను. నెక్ డీప్ వచ్చేసి ఆ అమ్మాయి 6 అడిగింది. సో, అందుకని 6 పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత నెక్ విడ్త్ ప్లస్ షోల్డరు రెండిటికి కలిపి 28 సైజ్ వాళ్ళకి 5 ½ పెట్టుకోవాలి. సో, నేను ఇంకో 6 ½ పెడుతున్నాను. 1 ఇంచ్ 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట. 5 ½ తర్వాత 1 ఇంచ్ వచ్చేసి ఖర్చుకి. దీంట్లో మనం 2 ½ నెక్‌కి పెట్టుకుంటాము. సంక డీప్ వచ్చేసి 5 ½ సంక డీపు అలాగే నెక్ విడ్త్ ప్లస్ షోల్డరు రెండిటికి కూడా ఈక్వల్ పోర్షన్‌లోనే వస్తుంది మెజర్‌మెంట్. అండ్ డీప్‌కి మనం క్రాస్ ఎలాగ తీసుకుంటామో అలాగే తీశాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే నేను ఫ్రంట్ పార్ట్‌కి డీప్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటా. సో, నేను నెక్‌కి వచ్చేసి 2 ½ పెట్టాను. 2 1/2లో నేను స్ట్రైట్‌గా ఇలాగా పలకలాగా గీసుకొని ఇందులో నేను స్క్వేర్ నెక్ స్వీట్ హార్ట్ నెక్ అంట అదే కావాలి అనింది. సో, 1 ఇంచ్ పైకి అలా మార్క్ చేసుకొని సేమ్ అలాగే దీన్ని స్టార్ నెక్ అని కూడా అంటారు. సో, నెక్ అయితే ఇలాగా ఆ అమ్మాయి అడిగిన దాని ప్రకారం పెట్టాననమాట. ఇది 1 ఇంచ్ పైకి పెట్టుకొని అలా క్రాస్‌గా గీసుకోవాలి. అండ్ కింద టక్స్‌కి వచ్చేసరికి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ తర్వాత 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ టక్స్ పడిద్దనమాట. అండ్ మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి ఇక్కడ ఖర్చు దగ్గరకి మార్క్ చేసాం కదా! అక్కడి వరకు పైకి 1 ఇంచ్‌లో క్రాస్‌గా కట్ చేసుకొని మనం ఇంకా బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలనమాట. మొత్తం కట్ చేసిన తర్వాత లైనింగ్ కాబట్టి మనం నెక్ డీప్ కట్ చేసుకోవచ్చు. అలాగే షోల్డర్ సంక భాగంలో కూడా కట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సేమ్ ఇదే మెజర్‌మెంట్ తోటి బ్యాక్ పార్ట్ కూడా అలాగే కింద పెట్టేసి ఇంకో పార్ట్ అనేది కట్ చేసుకుంటాము. సేమ్ ఇదే మెజర్‌మెంట్‌తో. బట్ నెక్ మాత్రం కట్ చేయము. నెక్ వేరే మోడల్ పెట్టుకుంటాం కదా! బ్యాక్ డీప్ పెట్టుకుంటాం కాబట్టి నెక్ పార్ట్ కట్ చేయకుండా మిగతాదంతా యాజ్ యూజువల్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రంట్ బాడీ పార్ట్‌ది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్‌కి నెక్ అనేది చూపిస్తున్నాను. 2 1/2కి పైన మార్క్ చేసుకున్న తర్వాత అమ్మాయి నెక్ డీప్‌గా పెట్టమంది. సో, నెక్ డీప్ వచ్చేసి 9 వచ్చింది. 28 సైజ్ వాళ్ళకి 9 సరిపోతది బాగా డీప్. 9 వచ్చేసి డీప్ అనమాట. అలాగే నేను 3 ఇంచెస్ దగ్గర ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా పైన అట్లా పెట్టాను. ఆ తర్వాత 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని 9 ఇంచెస్‌కి కూడా మార్క్ చేశాను కదా! దాని దగ్గరికి ఇలా బాక్స్ లాగా గీసేసుకొని దాంట్లో ఆ అమ్మాయికి నేను ఒక మోడల్‌లో కట్ చేశాననమాట. ఇది పైన పలకలాగా వస్తది. కింద వచ్చేలోపు రౌండ్ వస్తదనమాట. దీంట్లోనే కింద మాత్రమే క్రాస్‌గా గీసాను. యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఎలాగైతే మెజర్ చేసుకున్నామో, మార్క్ చేసుకున్నామో దాని ప్రకారమే కట్ చేస్తున్నాను. సో, మనకి వెనకాల థ్రెడ్ కూడా వస్తదనమాట. సో, నెక్ మోడల్స్ కూడా చేంజ్ చేయమంటున్నారు కదా! యాక్చువల్‌గా బయట ఇచ్చే వాళ్ళవి కుడుతున్నాను కదా! అందుకని నెక్ చేంజ్ అవ్వట్లేదు. నావేవైనా ఉంటే అవి చేంజ్ చేస్తాను. ఓకేనా? బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్‌లో ఇప్పుడు మనం సంక కొంచెం డీప్ తీసుకోవాలన్నమాట. అది క్రాస్‌లో. ఇప్పుడే తీసేసుకున్నాం అనుకోండి సేమ్ పైనది కూడా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసిన తర్వాత కూడా సేమ్‌లో కట్ చేసుకుంటాం కాబట్టి ఆ మెజర్‌మెంట్ ప్రకారమే. సో, ఇబ్బంది ఉండదు. మళ్ళీ మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పాలిస్టర్ తీసుకున్నాను. 3 మీటర్స్‌లో బాడీ పార్ట్ తీయంగా మిగతాది ఉందన్నమాట. అందులో 15 సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని ఆ క్లాత్ అనేది స్ట్రైట్‌గా కట్ చేసి తీసి పక్కన పెడుతున్నాను. ఇది హ్యాండ్స్ కోసం. అయితే ఈ వీడియోలో నేను స్ట్రైట్‌గా అలాగా కుచ్చు పెట్టట్లేదనమాట. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ దానంతటిని కూడా క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో.
ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఎలా కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క మోడల్ చూపిస్తా ఉంటాను. మీకోసమే నేను అలా కట్ చేస్తాననమాట. అంటే ఇందులో మనకి నీ లెంత్ కదా వచ్చింది ఫ్రాకు. సో, దాంట్లోనే ఇది సరిపోతదనమాట. దీని పొడవు 35 ఇంచెస్ వస్తది. దీన్ని నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను. సో, క్రాస్ కటింగ్ వచ్చేసి మనకి ఎట్లాగంటే నడుము విడ్త్ వచ్చేసి ఎంత, నడుము లూజ్ వచ్చేసి మనకి 28 కదా! 28ని బై 4 చేసుకోండి. ఎంతొస్తుందో చూడండి. దాంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించండి. ఒక 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ క్లాత్‌ని ఎన్ని లేయర్స్ పెట్టుకోవాలి అంటే మనం బై 4 పెట్టుకున్నాం కదా! అందుకని క్లాత్‌ని కూడా 4 లేయర్స్‌గా వేసుకోవాలి. సో, బై 4 పెట్టేసుకొని 2 సైడ్‌లు అలాగ మార్క్ చేసుకోవాలనమాట క్రాస్‌గా. ఆ రెండిటిని కూడా అంటే మార్క్ చేసుకునేటప్పుడు కూడా మెజర్‌మెంట్ ఆపోజిట్ వెర్షన్‌లో మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ రెండిటిని కలిపేసి ఇలా క్రాస్‌గా వస్తాయి. క్రాస్‌గా వచ్చినప్పుడు మనకి 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యాయి కదా! ఈ 2 పార్ట్స్‌లో ఎన్ని లేయర్స్ అయితే మనకొస్తాయో అవి ఒక సైడ్ ఫ్రంట్‌ది, ఒక సైడ్ బ్యాక్‌దనమాట. ఇట్లాగా ఒక దానికేమో 2 పీసులు వస్తాయి. ఇంకో దానికేమో 3 పీసులు వస్తాయి. ఎందుకంటే ఎడ్జెస్‌లో ఉన్నాయి కదా! అందుకు. సో, మనకి ఎన్ని ఉన్నా సరే మొత్తం చూసుకుంటే 2 పార్ట్‌లుగా డివైడ్ అయ్యాయి. ఆ 2 పార్ట్స్‌లో ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని పీసెస్ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైపు వస్తది. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి అండ్ వీటిని జాయింట్స్ అనేవి వేసుకుంటాం అంతే. స్ట్రైట్‌గా ఒక కుట్టేసుకుంటే అది మొత్తం జాయింట్ అయిపోయిద్ది. ఇంకంతే. అండ్ కింద కుడితే కుట్టొచ్చు. లేకపోతే ఆ పొడవు సరిపోతేనేమో కింద కుట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్కొక్కసారి. ఇప్పుడు నేను లైనింగ్ మొత్తం కట్ చేయడం అయిపోయింది కదా! ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ లాగా పూలుగా వచ్చాయి కదా! దాన్ని మాత్రమే ఫ్రంట్ బాడీ పార్ట్‌కి ఏస్తున్నాను యోక్ పార్ట్‌లో. అండ్ ఈ పైన ఈ మిగతా ఫ్యాబ్రిక్‌లో ఉంది కదా! ఆ డిజైన్నేమో హ్యాండ్స్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే బేస్డ్ ఆన్ డిజైన్‌ని బట్టి మనం నీట్‌గా జనరేట్ అయ్యేలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. లైనింగ్ మనకి ఉంది కాబట్టి ఆల్రెడీ దాని ప్రకారమే కట్ చేస్తున్నా. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే లైనింగ్ కట్ చేసుకుంటాము. కానీ మెయిన్ ఫ్యాబ్రిక్‌ది నెక్ పార్ట్ అనేది కట్ చేయము. నెక్ మొత్తం స్టిచ్ వేసిన తర్వాతనే నేను లాస్ట్‌లో కట్ చేస్తా. ఇది నేను ఫాలో అయ్యే టిప్. ఇది ముక్కను తిప్పేస్తున్నాము. ఏమి పైపింగ్ అట్లాంటివి ఏమి వేయట్లేదనమాట. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ అండి ఇదంతా. శారీలో యోక్ పార్ట్ తీసేసాం కదా! ఈ మిగిలిన ఫ్యాబ్రిక్‌లోనే బ్యాక్ పార్ట్ తీస్తాము. అలాగే అంబ్రెల్లా కట్ తీస్తున్నాము. కింద లేయర్ ఇచ్చాం కదా! ఆ లేయర్‌ది కూడా తీస్తాము. ఇందులో నేను జస్ట్ మనకి పొడవు వచ్చేసి మొత్తం ఎంత అనేది నేను చార్ట్ ఇస్తాను పక్కన. సో, మనకి అమ్మాయి పొడవు మొత్తం వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మన అంబ్రెల్లా కట్‌ని 25 ఇంచెస్‌కి కట్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చేసి కింద లేయర్స్ వస్తాయి. ఈ ఫ్యాబ్రిక్‌ని నేను 2 లేయర్స్‌గా మడతపెట్టి దాన్ని మళ్ళీ క్రాస్ వేస్తున్నాను. ఇది సెమీ అంబ్రెల్లా అనమాట. అందుకని దీన్ని ఇలాగా క్రాస్ వేసుకుంటే మనకి సరిపోతదనమాట. అంటే ఎక్కువ విడ్త్ రాదు. ఫ్రాక్‌కి నీట్‌గా ఉంటుంది. ఇలాగ 4 లేయర్స్ అవుతాయన్నమాట మొత్తము. దీన్ని కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఎలా అంటే క్లాత్ ఒకవేళ ఎక్స్ట్రా మడత పెడుతున్నారేమో చూసుకోండి. మనకి మార్క్ చేసుకున్న తర్వాత 25 ఇంచెస్ ఆర్ 20 ఇంచెస్ ఎంతైతే అంత మనకి ఎంతొస్తుందో చూసుకోండి. కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకోండి. అండ్ కట్ చేసుకునేటప్పుడు నడుము విడ్త్‌కొచ్చేసి ఆహ్, మీరు ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్‌ని యోక్ పార్ట్‌ది ఇలా క్రాస్‌గా పెట్టుకొని ఒక మార్క్ వేసుకోండి. అండ్ టేప్ తీసుకొని అది ఎంతొచ్చిందో పొడవు ఎంతొచ్చిందో చూసుకొని ఇంకోసారి మార్క్ చేసుకుంటే ఏదైనా క్రాస్ వస్తే అది కవర్ అవుతదనమాట. అండ్ నేను పొడవు వచ్చేసి మొత్తం 25 ఇంచెస్ అని చెప్పాను కదా! 25 ఇంచెస్‌కి మార్క్ పెట్టుకుంటున్నాను. అండ్ దాన్ని అంబ్రెల్లా కట్‌కి మొత్తం నేను చూపిస్తున్న విధంగా అంతా కూడా 25 ఇంచెస్ దగ్గర మొత్తం మార్క్ చేసుకున్నా. ఎక్కడా కూడా హెచ్చులు తగ్గులు రాకుండా హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలన్నమాట. మొత్తం మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవడమే. ఎక్కడ పైన కట్ చేసుకోవాలి. అలాగే కింద కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా ఇందులోనే వస్తాయి. అండ్ మొత్తం కట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం 4 లేయర్స్‌లో ఉంది కదా! దీన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకుంటే ఇంకా ఎక్కడైనా మనకి కొంచెం హెచ్చు తగ్గులుగా వస్తే కనుక ఆ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకోవడానికి ఉండిద్దనమాట. నాకు కొంచెం వచ్చింది. సో, దాన్ని కూడా కట్ చేశాననుకోండి మనకి ఇంకెక్కడ హెచ్చు తగ్గులు అనేవి ఉండవు. నీట్ ఫినిషింగ్ అని వచ్చిద్దనమాట. అండ్
ఇది మొత్తం మనం ఎక్కడా కట్ చేయకుండా అలాగ ఫోల్డ్ చేసాం కదా సెమీ ఫ్రాక్ కోసం, అందుకని ఇక్కడ మనకి కట్ వచ్చిద్దనమాట. దీన్ని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 సపరేట్‌గా చేసుకోవచ్చు. అండ్ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం కింద లేయర్ అనేది యాడ్ చేసుకోవచ్చనమాట. మనం మిగిలిన శారీలో ఇలా సెమీ అంబ్రెల్లా అనేది కట్ చేసాం కదా, ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, అందులో ఇది తీసాం కదా, అంబ్రెల్లా ఫ్రాక్ తీసిన దగ్గర కొంచెం క్రాస్ పీస్ వస్తుందన్నమాట. ఆ క్రాస్ పీస్ దగ్గర మనం లైనింగ్ బ్యాక్ది ఇంకా కట్ చేయలేదు కదా, మెయిన్ యోక్ పార్ట్ది ఇక్కడ పెట్టుకున్నామంటే మనకి కొంచెం క్లాత్ కలిసి వస్తుంది. అంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ అనేది మింగేయకుండా కలిసి వచ్చింది అనమాట. ఇది యూస్ చేసుకోండి ఇలాగా. ఇది కూడా ఒక టిప్పే, క్లాత్ కలిసి రావడానికి మనకి ఎక్కువ కింద లేయర్కి కలిసి వచ్చింది అనమాట. మొత్తం ఈ క్రాస్లోనే నేను పెట్టి తీసాను అంతే. ఇంకా ఇది అలా కొద్దిగా యావరేజ్గా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టిచ్ వేసుకునేటప్పుడు నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు. అండ్ మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే మొత్తం ఇందులో కొంచెం ప్లెయిన్ ఉంది, కొన్ని బుటీస్ వచ్చాయి, అయినా పర్వాలేదు. మొత్తాన్ని కూడా మనకి నేను 4 లేయర్స్ కింద మడతేసాను. లేయర్స్ ఎన్ని పెట్టుకుంటున్నాము అనేది మ్యాటర్ కాదండి. ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకుంటాం అనమాట. అంటే పైన ఇప్పుడు ఎలాగంటే టోటల్ కింద బాటమ్ పొడవు వచ్చేసి 35 ఇంచెస్. 25 ఇంచెస్ ఆల్రెడీ అంబ్రెల్లా కట్ చేసాం కదా, ఇప్పుడు 10 ఇంచెస్ కట్ చేయాలి యాక్చువల్గా. కానీ నాకేమైందంటే 10 ఇంచెస్కి క్లాత్ అనేది సరిపోలేదన్నమాట. అందుకని నేను మెజర్మెంట్ పెట్టుకుంటే 9 ఇంచెస్కి వచ్చింది. సో అందుకని చెప్పి నేను మొత్తాన్ని ఫోల్డ్ చేసుకొని 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు 1 ఇంచ్ తగ్గినా ఏం పర్వాలేదు కదా అనిపించింది నాకు, అందుకని 9 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్ అటు ఇటుగా ఏం కాదు, కస్టమర్కి మనం చెప్పుకోవచ్చు. సో మొత్తము మనకి శారీ పొడవు ఎంత వచ్చిందంటే 40 వచ్చుంటే నేను 10 పెట్టేదాన్ని. 39 ఇంచెస్ వచ్చింది. అందుకని చూసుకొని 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఏమైందంటే నాకు 4 కట్స్ అనేవి పడ్డాయి అన్నమాట. ప్రతి 9 ఇంచెస్కి నేను మార్క్ అనేది చేసుకున్నాను. ఇలాగా 4 పీసెస్ అనేవి కట్ పీసెస్ వచ్చాయి నాకు. ఈ 4 పీసెస్లో ఏంటి అంటే వీటిని స్ట్రైట్గా లైన్ గీసుకొని అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒక 2 పీసెస్ని ముందు పక్కకి, అలాగే 2 పీసెస్ని బ్యాక్ సైడ్కి నేను సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో 2 పీసెస్ ఏమో జాయింట్ చేసి కిందంతా ఫోల్డ్ చేసి మడత పెట్టుకొని అంతా కుచ్చులు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సపరేట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని కూడా నీట్గా ఫోల్డింగ్ అనేది కింద మడత పెట్టి అంతా కూడా చేసుకోవాలి. సో 4 లేయర్స్ వచ్చాయి కదా మనకి, 2 వచ్చేసి ఒక్కొక్క దానికి అనమాట. అప్పుడు మనకే కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతున్నాము. బ్యాక్ పార్ట్ తీసుకున్నా, ఎందుకంటే ఇది నెక్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి. అండ్ ఇది ఓపెనే, బ్యాక్ ఓపెన్దే, ఇది క్లోజ్ చేసేది కాదు. అందుకని చెప్పి ఇది ఎలా కుట్టుకోవాలంటే ఫస్ట్ నెక్ అంతా కుట్టేసుకోండి, తిరగదిప్పేదనమాట ఇది. అందుకని నెక్ అంతా కుట్టేసుకొని మిడిల్లో కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ పక్కకి స్టిచ్ వేసుకొని అంతా కూడా నెక్ మనకి ఎక్కడైతే కట్ వచ్చిందో దానికి మొత్తం స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసిన తర్వాత లోపల ఉన్న మెయిన్ పార్ట్ది ఉంది కదా, అదంతా కట్ చేసుకున్న తర్వాత మనం కొన్ని కట్స్ ఇచ్చి తిరగదిప్పేసుకోవడమే. ప్రతి వీడియోలో చెప్పేదే, కొత్త ఏం కాదు. బట్ నెక్ మోడల్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అండ్ క్లాత్ ఒకవేళ జరిగేది అయ్యి ఉంటే పిన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడు కూడా నీట్గా ఫినిషింగ్ రావాలి మనకి, అంతే, అదే మెయిన్ రోల్. సో ఎట్లా కొట్టుకుంటాము అనేది అది స్టిచ్ చేసే పర్సన్ని బట్టి ఉండిద్ది. అండ్ మొత్తం ఇది తిరగదిప్పాలి అంటే ఖచ్చితంగా ఇట్లాగా కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చాము అంటే కరెక్ట్గా మనం ఎలా స్టిచ్ చేసామో అలాగే క్లాత్ అనేది రివర్స్ అవుతుంది. సో మొత్తం ఇంకా రివర్స్ చేసుకోవడమే. అండ్ పైన వచ్చిన అది ఉంది కదా తోక, దాన్ని మాత్రం నీట్గా ఏదైనా పుల్ల కానీ లేదంటే ఏదో ఒకటి పెట్టేసుకొని నీట్గా తిప్పుకోండి. తిప్పిన తర్వాత మళ్ళీ పైన ఒక స్టిచ్ వేయండి నెక్ లైన్కి మొత్తం కూడా ఒక స్టిచ్ వేసిన తర్వాత చుట్టూరు మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ చుట్టూరు ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా వస్తే దాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఒక పార్ట్ తీసుకున్నాము అంటే అది మొత్తం యాడ్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని పక్కన పెడతాము అంటే నెక్స్ట్ మనం ఆ పార్ట్ని తీసుకొని ఏదైనా చేసుకునేటప్పుడు
అంటే యాడ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉండిద్ది. సగం సగం పనులు చేసి పక్కన పెట్టొద్దు. ఇది నేను ఇచ్చే టిప్పు. ఇలాగా మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ అలాగే మొత్తం చుట్టూరు కూడా స్టిచ్ వేసిన తర్వాత అండ్ టక్స్లు కూడా వేసేసుకోండి. టక్స్ల గురించి నేను చెప్పాను కదా, మిడిల్లో 3 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్నైనా ఫ్రంట్ పార్ట్నైనా ఫోల్డ్ చేసుకొని 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అప్పుడు అటు ఇటు మీకు టక్స్లు అనేవి పడతాయి. లేదు అంటే షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ తీసుకొని కిందకి స్ట్రైట్గా పట్టుకుంటే మీకు అలా కూడా వస్తుంది. అండ్ లాస్ట్ వీడియోస్లో నేను అది చెప్పున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా అంతే. నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుంటే మీకు అర్థమైపోయేది. అండ్ వీడియో ఎక్కడైనా బోర్ కొడుతుంటే దాన్ని స్పీడ్ పెట్టుకోవడమా లేదంటే స్కిప్ చేయడమా ట్రై చేయండి. అండ్ స్కిప్ చేస్తూ చూడండి మీకు అవసరమైన దగ్గరే. నేనేంటంటే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తారు కదా అని చెప్పేసి నిదానంగా పెడుతున్నాను. అవసరమైన కాడికి వీడియో చూడండి, ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ లాంగ్ ఉంటుంది కదా టైము, అందుకని అనమాట. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా రివర్స్ మెథడ్లోనే పెట్టేసుకున్నాను. రెండు రెడీ చేసుకొని పక్కన పెట్టేసా. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా చూద్దాము. బాటమ్ పార్ట్ కూడా మొత్తం రెడీ చేసుకుంటే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ బాటమ్ పార్ట్ దగ్గర నేను ఒక టిప్ చెప్తాను. మొత్తం నేను 2 పీసెస్ని యాడ్ చేసుకొని కింద మొత్తం స్టిచ్ వేసేసా. ఇది మిషన్ మీదనే చేసుకోవచ్చు, లేదంటే పీకో కూడా చేసుకోవచ్చు. ఇది పైన అంబ్రెల్లా కట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏదో ఒకటి తీసుకోండి. ఈ పీసెస్ ఏంటంటే కింద మనకి లైన్ వచ్చింది కదా, ఆ లైన్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూడండి. అంటే 2 లేయర్స్ వచ్చాయి. అంబ్రెల్లా కట్కి కింద ఎంత విడ్త్ వచ్చిందో అంత విడ్త్ మనం తీసుకునే పీసు డబల్ ఉందనుకోండి, డబల్ ఉంటే మనకి కుచ్చు అనేది చాలా దగ్గరగా పడిద్ది, నీట్గా వచ్చింది. ఇఫ్ డబల్ లేదు, క్లాత్ తగ్గుతుంది అనుకుంటే కుచ్చులు అనేవి కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఈ వీడియోలో ఏంటంటే నేను డైరెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. అంటే ముందే కింద దానికి కుచ్చులు పెట్టుకొని తర్వాత యాడ్ చేసేది కాకుండా డైరెక్ట్గా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నా. యాక్చువల్గా ఈ క్లాత్ నాకు బాటమ్ పార్ట్లో అంబ్రెల్లా కట్ ఎంతైతే విడ్త్ వచ్చిందో కింద నేను యాడ్ చేసుకునే క్లాత్ డబల్ ఉందన్నమాట ఆ విడ్త్. సో నేను ఏంటంటే నాకు దగ్గరగా పడతాయి ఇప్పుడు కుచ్చులు. సో 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి 1/2 ఇంచ్ కుచ్చు పెడుతున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్ 1/2 ఇంచ్ కుచ్చు పెట్టుకుంటూ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. సో నా క్లాత్ అనేది ఇంకా ఒక జాన మిగిలింది అంత దగ్గరగా పెట్టుకున్నా కూడా. సో మీకు అర్థమైంది కదా, కింద విత్కి డబల్ వస్తే మనకి కుచ్చు అనేది దగ్గరగా పడిద్ది. ఇఫ్ లేదు కొంచెం తగ్గుతుంది అని అనుకుంటే మాత్రం కుచ్చు దూరంగా పడిద్ది. అండ్ అలా ఇంకో విషయం ఏంటంటే కుచ్చు కనుక మీకు పెట్టుకోవడం ఇష్టం లేదు అంటే కింద లేయర్కి పెట్టుకోవాల్సిన క్లాత్ అంతటిని కూడా లూజ్ కుట్టు స్ట్రైట్ కుట్టు వేసుకొని గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి వస్తుంది. అది జార్జెట్ ఫ్యాబ్రిక్ బాగుండిద్ది. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మనం చూసుకోవాలి. సో నాకు ఈ క్లాత్ అనేది మిగిలిందనమాట, నేను అంత దగ్గరగా పెట్టుకున్నా కూడా. సో అంతవరకు కంప్లీట్ చేసుకొని వదిలేసాను మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా. అండ్ యాడ్ చేసుకునేటప్పుడే నేను కింద కూడా నీట్గా స్టిచ్ వేసేసానండి. అయిపోయింది. ఇంకా మనం మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో దీన్ని రివర్స్ చేసుకున్నా కూడా మనకి నీట్గా కుట్టు అనేది అయిపోయింది. అండ్ దీనిపైన నేనేం కుట్టు వేయట్లేదు, ఒక స్టిచ్చే వేస్తున్నా, వదిలేసా. అండ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. ఇలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా రెడీ చేసుకోవాలి. అండ్ దీనికి నేను ఆల్రెడీ క్రాస్ పీసులు కట్ చేశాను కదా, క్రాస్ కటింగ్ అని చెప్పి, వాటిని జాయింట్ చేసుకోవాలన్నమాట. జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా నడుం దగ్గర మనకి లూజ్ ఉంది కదా, అది దాని దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, రెండు అలా కదలకుండా పడి ఉంటాయి. అలాగే ఒక పార్ట్కి అతికించేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో బాటమ్ పార్ట్ లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇఫ్ ఒకవేళ లైనింగ్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది నడుం విడ్త్ అనుకుంటే లోపలే ఒక కుచ్చు పెట్టేసేయండి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఒక కుచ్చు పెట్టేశారు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే వస్తుంది, దాన్ని కట్ చేసి పడేయొద్దు. లోపలే కుచ్చు పెట్టామంటే మనకు అదే ఉండిద్ది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే కట్ చేస్తారనమాట, అవసరం లేదు, లోపల ఒక కుచ్చు పెట్టామంటే సరిపోతుంది. నాకు ఎక్కువ వస్తే నేను అలాగే చేస్తాను. అండ్ ఎడ్జ్లో మాత్రం సమానంగా ఉండేలాగా చూసుకుంటా. సో ఇప్పుడు నేను
హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి నేను పైన ఒక లీఫ్ షేప్లో హ్యాండ్ ఇస్తున్నా అండ్ దానికి లోపల చిన్న హ్యాండ్ కూడా ఇస్తున్నా. చిన్న హ్యాండ్ కటింగ్ ఏం చూపించట్లేదు కానీ పైన లీఫ్ కటింగ్ ఎట్లా తీసుకోవాలని చూపిస్తున్నాను. నేను ఇక్కడ నెక్ ప్యాటర్న్ ఇలా ముందు వైపుది చూడండి, ఫ్రంట్ పార్ట్లో మనకి క్రాస్ వచ్చింది ముందు వైపుకి, అక్కడి వరకు నాకు 4 ఇంచెస్ అనేది వచ్చింది. ఆ 4 ఇంచెస్కి బ్యాక్ సైడ్లో కూడా 4 ఇంచెస్ పెట్టుకోవాలి కాబట్టి మొత్తం 8 ఇంచెస్ ఏది షోల్డర్ దగ్గర యాడ్ చేయాల్సింది 8 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనమాట. సో 8 ఇంచెస్కి మళ్ళీ లోపలికి ఖర్చు కూడా పోయిద్ది కదా మనం తిప్పుకునేటప్పుడు, అందుకని 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. నేను 15 ఇంచెస్ ఫస్ట్లో లైనింగ్ తీసి పక్కన పెట్టాను కదా, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలాగా 2 లేయర్స్ కింద ఫోల్డ్ చేసి ఒకవైపు 9 ఇంచెస్ మార్క్ చేశాను. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి ఆ అమ్మాయిది 9 ఇంచెస్, అలాగే షోల్డర్ మీద నుంచి మనకి కిందకు వస్తుంది కాబట్టి షోల్డర్ 3 ఇంచెస్ ఉంది. ఆ 3 ఇంచెస్ కూడా మార్క్ చేసా, ప్లస్ ఇంకో 1 ఇంచ్, ఎందుకంటే ఇది ఖర్చు కోసం అనమాట. హ్యాండ్ పొడవు ప్లస్ షోల్డర్ పొడవు ప్లస్ ఖర్చు పొడవు మొత్తం కూడా కలిపి ఇలాగ కొంచెం కొంచెంగా మీకు చూపించాను. అంతటికి వరకు సో ఎడ్జ్ వరకు 4 ఎంత వచ్చింది, 9 + 3 + 1 మొత్తం 13 ఇంచెస్ పొడవు అనేది పట్టింది అనమాట. అలాగే మనకి లీఫ్ షేప్ కొంచెం కరువు రావాలి కాబట్టి 9 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ చేసుకున్న దాన్ని స్ట్రైట్గా గీసుకొని అక్కడ మాత్రమే 12 ఇంచెస్కి అడ్డంగా మార్క్ చేసుకున్నాను. అంటే 9 ఇంచెస్ ఎలాగైతే అడ్డంగా తీసుకున్నానో దానికి పైన 12 ఇంచెస్ తీసుకున్నా ఒక 6 ఇంచెస్ పొడవులో. అండ్ ఇప్పుడు దీన్ని మనం 9 ఇంచెస్లో హాఫ్కి కరెక్ట్గా ఎంతైతే వస్తుందో అంతా మార్క్ చేసుకొని ఇలాగ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత 9 ఇంచెస్ దగ్గర నుంచి 12 ఇంచెస్కి మొత్తం లైన్ గీసుకోవాలి. అలాగే 12 ఇంచెస్ దగ్గర నుంచి మనం లాస్ట్లో ఒక గీత గీసాం కదా, దాని దగ్గరికి ఇలాగా క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నామంటే ఇది ఒక లీఫ్ షేప్లోకి వచ్చేస్తుంది. అంటే మనం ముగ్గులో కూడా ఇట్లాంటి లీవ్స్ వేస్తాం కదా, అట్లాగనమాట. సో ఇది అండ్ పొడవు మాత్రం మర్చిపోవద్దు, షోల్డర్ పొడవు తీసుకోవాలి, హ్యాండ్ పొడవు కూడా తీసుకోవాలి. సో మొత్తం కట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా అలాగా. సో నేను చెప్పాను కదా, ఈ ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ పార్ట్కి తీసుకోగా మిగతా అది ఉంది కదా, దాంట్లో లైనింగ్ ప్రకారమే ఆ డిజైనర్ పార్ట్ అనేది నేను కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ కోసము హ్యాండ్స్ బాగా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి డిజైనర్ పార్ట్ అనేది నేను తీసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకని ఇది పెట్టా. సో కట్ చేసుకున్న తర్వాత మనం మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఇలా రావాలన్నమాట. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, రివర్స్ మెథడ్ కదా చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని డిజైన్ ఏదైతే వచ్చిందో అటు పైకి పెట్టుకోండి రైట్ సైడ్. ఆ రైట్ సైడ్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలాగ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని మొత్తం కూడా చుట్టూరు ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత మనకి ఎడ్జ్లో ఒకవైపు ఏదైనా ఒక వైపున ఇలాగా కొంచెం ఒక 4 ఇంచెస్ గ్యాప్ వదులుకోండి. ఇది ఎందుకు అంటే మనం దీన్ని రివర్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇలాగా దీన్ని ఈ హోల్లో నుంచి మొత్తం రివర్స్ చేసుకొని అంటే అంతా కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్లో కూడా నీట్గా రివర్స్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కార్నర్స్ కరెక్ట్గా రాలేదనుకోండి మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదు. సో కొంచెం టైం పట్టిన కార్నర్స్ నీట్గా తీసుకోండి. ఇప్పుడు నీట్గా అంతా రివర్స్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేయాలి కదా, సో ఖర్చుకి లోపల మడిచేసి గట్టిగా పట్టుకున్నామంటే ఇట్లా వచ్చేస్తుంది. దీని దగ్గర నుంచి మొత్తం మళ్ళీ ఎడ్జ్లో లైన్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఆ గ్యాప్ని క్లోజ్ చేద్దాము. ఖర్చుని లోపలికి పెట్టేసి మొత్తం ఎడ్జ్లో నీట్గా స్టిచ్ అనేది వేయాలి. అండ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ లోపలికే ఉండాలి కానీ పైకి కనబడేలాగా స్టిచ్ వేయద్దు. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది హైలైట్ అవ్వాలన్నమాట, అది సంగతి. ఇప్పుడు నేను చూపించిన విధంగానే 2 హ్యాండ్స్కి 2 పార్ట్స్ని కూడా ఇలాగే సేమ్ స్టిచ్ వేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీన్ని ఎలా యాడ్ చేయాలంటే
నేను ఆల్రెడీ షార్ట్ హ్యాండ్ కూడా తీసుకుంటున్నాను అని చెప్పాను కదా! ఇది ఎందుకంటే చెయ్యి ఎత్తినా మనకి ఒక సెక్యూర్ ఫీల్ ఉంటది అని చెప్పేసి ఒక చిన్న హ్యాండ్ యాడ్ చేసేసాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్‌గా పైన యాడ్ చేస్తాం. దీన్ని జస్ట్ యాడ్ చేస్తాం అంతే, ఇంకేం లేదు. అది కూడా కరెక్ట్‌గా నెక్ డీప్ వైపు కాకుండా పొడవుంది కదా! నేను ప్లేస్ చేశాను కదా! ఒకసారి గమనించండి. అలాగ మాత్రమే పెట్టుకోవాలనమాట. అంతవరకే రావాలి మనకి. అండ్ దీన్ని కూడా ఎడ్జ్‌లో మాత్రమే స్టిచ్ వేయాలి. ఇది కూడా చూపిస్తాను. సో, మనకి ఈ 9 ఇంచెస్‌ది ఇది ఉంది కదా! దాన్ని కరెక్ట్‌గా హాఫ్‌కి మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్నది మనకి కరెక్ట్‌గా షోల్డర్ మీద ఒక కుట్టు వస్తుంది కదా! ఆ కుట్టు దగ్గర ఆ మార్క్ అనేది రావాలి. ఎందుకంటే ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు కూడా మనకి కరెక్ట్‌గా ఒకే ఇది ఉండాలనమాట. అంటే ఒకే లెంగ్త్‌లో హ్యాండ్ అనేది రావాలి కాబట్టి, సో, సగానికి మార్క్ చేసుకొని అది షోల్డర్ దగ్గర ప్లేస్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ అది అటు ఇటుగా కొంచెం పొడగొచ్చినా ఏం ఇబ్బంది లేదు. బట్ ఎడ్జ్‌లో మాత్రమే స్టిచ్ వేసుకొని, అండ్ స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం రఫ్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఊడిపోయే ఇది ఉంటది. అండ్ దీన్ని అలా కరెక్ట్‌గా ఎడ్జ్‌లో మాత్రమే పట్టుకొని స్టిచ్ వేసుకోండి. అండ్ వెనకాల ఆ తోకుంది గదా! దాన్ని వదిలేసి ఎడ్జ్‌లో మాత్రమే స్టిచ్ వేయండి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. లేదంటే 2 స్టిచ్‌లు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా వేసిన తర్వాత మొత్తం అయిపోయాక నేను 2 స్టిచ్‌లు వేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి. అండ్ బోత్ సైడ్స్ ఇలాగే పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏందంటే ఇక్కడ నా దగ్గర లేస్ ఏం లేదు. నేను లేస్ ఆర్డర్ పెట్టా ఆల్రెడీ మీషోలో. అది తర్వాత వేద్దాం అనుకున్నా. సో, నెక్ లైన్ మొత్తం కూడా ఏదైనా ఒక లేస్, ఒక డిజైనర్ లేస్ తోటి హైలైట్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తది. అండ్ హ్యాండ్స్ అంతా జాయిన్ చేసిన తర్వాత నేను బాటమ్ పార్ట్‌ని యోక్ పార్ట్‌కి కూడా జాయిన్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని సైడ్ జాయింట్స్ చేయాలనమాట. సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హ్యాండ్‌ని ఇలాగా మెడ వైపుకి ఇట్లా లాగేసి పక్కనకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనం జాయింట్స్‌లో ఏం చెయ్యము. ఇది సెపరేట్‌గా ఉంటదనమాట ఫ్రీగా. సో, ఏదైతే షార్ట్ హ్యాండ్ లోపల పెట్టుకున్నామో, ఆ హ్యాండ్ మాత్రమే మనకి లూజు అంతా చూసుకొని, మన మెజర్‌మెంట్స్ ప్రకారం హ్యాండ్ లూజు, సంక భాగం లూజు ఎంతైతే వస్తుందో అంతా చూసుకొని, మనం కరెక్ట్‌గా స్టిచ్ వేసుకోవాలనమాట. అండ్ స్టిచ్ వేసుకునేటప్పుడు నడుము దగ్గర మాత్రం అటువైపు, ఇటువైపు స్టిచ్ వేయాలి కాబట్టి తెలీదు గదా! ఖర్చు ష అది సంక దగ్గరే ఎంత ఖర్చొస్తుందో చూసుకోండి. అలాగే నడుము దగ్గర పడే స్టిచ్ దగ్గర సేమ్ అంతే ఖర్చు మార్క్ చేసుకుంటే మనకి నడుము లూజ్ కూడా కరెక్ట్‌గా వస్తదనమాట. నేను ఫాలో అయ్యేది ఈ ఒక్క టిప్పే. అందుకని నాకు నడుము గూడా కరెక్ట్‌గా సైజ్ అనేది ఫ్రీ వచ్చిద్ది. అండ్ కింద నడుము దగ్గర నుంచి కిందకి క్రాస్ ఎళ్ళేటప్పుడు ఒక 5 ఇంచెస్ క్రాస్‌కి తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఫ్రంట్, బ్యాక్ వచ్చే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ రెండిటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేయాలి. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కలుపుకుంటూ ఇంకొక స్టిచ్ అనేది మనం ఇందులో వేసుకోవాలి. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గా స్టిచ్ వేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలాగ విడ్త్ చూపించాలి అనుకున్నప్పుడు నీట్‌గా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా కింద బాటమ్ పార్ట్‌లో లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అన్నిటిని కలిపి కొట్టొద్దు. ఇది నేను చెప్పే ఒక చిన్న సజెషను. కలిపైతే కొట్టొద్దు ఎవరు కూడా. విడివిడిగానే కుట్టుకోండి. సైడ్‌లో మనం ఎలాగో 3 స్టిచెస్ వేస్తాం కాబట్టి, సో, ఫస్ట్ స్టిచ్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్, సెకండ్ స్టిచ్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని యాడ్ చేసుకోండి. నేను ఫాలో అయ్యే మెథడ్ ఇదే. అండ్ ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని కట్ చేసి పడేయండి. అలాగే ఎడ్జ్‌లో గూడా ఎక్కడైతే సైడ్ కుట్టులో ఎడ్జ్ ఉంటదో ఆ ఎడ్జ్‌లో కూడా ఒక స్టిచ్ వేయండి. ఖర్చు కూడా కదలకుండా ఉంటది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ అయితే ఇలా వచ్చింది. సో, మీరు చూడొచ్చు ఇప్పుడు అమ్మాయి పట్టుకుంది కదా! అలా వచ్చిందనమాట. సో, డ్రెస్ స్టిచ్చింగ్ అని ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అర్థమైతే కూడా అర్థమైందని చెప్పండి. ఓకే. మరి అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. ఉంటా మరి. సీ యూ. టాటా.